అదే ఊర్వశి జననం. వీరి తపస్సుని భంగం చేయడానికి దేవేంద్రుడు అప్సరసలను పంపుతాడు. అప్పుడు నారాయణుడు తన తొడని గొక్కోగా అక్కడి నుండి అత్యంత సుందరావతి అయిన ఊర్వశి పుడుతుంది. ఆమె స్వర్గలోకపు అప్సరసల కంటే నారాయణుని సృష్టి గొప్పది అనే నిరూపణ అయ్యిద్ది. ఆమెను ఇంద్రుడికి కానుకగా పంపుతారు. దీని ద్వారా వారు కామ క్రోధాలకి అతీతమైన మహర్షులని లోకానికి తెలిసింది. ఒకానొక సమయంలో విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు వీరు మునులు కాదు రాజవంశీయులు అనుకొని యుద్ధానికి దిగి కొన్ని వేల ఏళ్ళు యుద్ధమైన తర్వాత వారు సాక్షాత్తు పరమాత్మ స్వరూపులని గ్రహించి ప్రహ్లాదుడు యుద్ధం ఆపేసి శరణు కోరుతాడు. అలా ఈ నరనారాయణులు బద్రీనాథులో లోక కళ్యాణం ఇంకా ధర్మరక్షణ కోసం కఠోరమైన తపస్సు చేస్తూనే ఉన్నారని హిందూ ధర్మం నమ్ముతుంది. ద్వాపర యుగంలో అధర్మాన్ని నశింపజేయడానికి నారాయణుడు శ్రీకృష్ణుడిగా, నరుడు అర్జునుడిగా జన్మించారు. అందుకే మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి కృష్ణుడు భగవద్గీతను బోధించాడు. వీరి కథ మానవ జాతికి చెప్తుంది ఒకటే: మానవ జాతిలోనే నరుడు ఉన్నాడు, ఇంకా నారాయణుడు ఉన్నాడు. మానవుడు మనసుని జయిస్తే వాడే దైవం అవుతాడు.